ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముందుగా ఆత్మీయులైనటువంటి మాకు ఎన్నో సంవత్సరాలుగా అండదండగా ఉంటూ వెన్నుదన్నుగా ఉంటున్నటువంటి అశేష ప్రజానికానికి మొదటగా శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను. మీ అందరికీ కూడా వేదిక మీద ఉన్నటువంటి మా సోదరులు తాడిశెట్టి వెంకట్రావు గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, నా శ్రేయోభిలాషులు పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా నా ఉదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అందరూ కూడా నా గుండెల్లో మా కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులు, వీళ్ళందరూ ఇంకా అశేషంగా వచ్చి హాజరైనటువంటి మీ అందరికి కూడా నా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం మీ అందరికీ తెలుసు. ఈ రోజున ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడటానికి మీ అందరి సహకారంతో, మీ అందరి ప్రోత్సాహంతో, ఆశీర్వాదంతో ఈ గుంటూరు జిల్లాలో అనేక అసెంబ్లీ స్థానాల్లో ఎమ్మెల్యేలుగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను గెలిపించడానికి మనమంతా కూడా ఎంతో కృషి చేశాం. నా మాట విని, మా సోదరుల యొక్క పిలుపు విని మీరందరూ కూడా ఆ రోజున మరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మనమంతా పనిచేసిన సందర్భాన్ని మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాను. మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎలక్షన్ ముందు కానీ ఎలక్షన్ తర్వాత కలిసినప్పుడు కూడా మనకి మన మనుషులందరికీ కూడా సముచిత స్థానం ఇస్తారని మాట ఇచ్చిన పరిస్థితిని మరొకసారి మీకు గుర్తు చేస్తూ ఉన్నా. మరి 5 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వంలో, ఈ పార్టీలో ఎంతో అకుంఠితమైనటువంటి దీక్షతో, ఓర్పుతో, సహనంతో, ముఖ్యమంత్రి గారి మీద ఉన్న నమ్మకంతో 5 సంవత్సరాలు ఎదురు చూశాం. అన్ని పదవులు పందిరాలు వేస్తూ వెళ్తారు. కార్పొరేషన్ చైర్మన్లు వేశారు, ఎమ్మెల్సీలు ఇచ్చారు, తర్వాత ప్రభుత్వ సలహాదారు పదవులు ఇచ్చారు. ఎన్నో పదవులు అందరికీ ఇస్తూ వచ్చారు. మన గుంటూరు జిల్లాలో కూడా 3 ఎమ్మెల్సీ ఇచ్చిన పరిస్థితి మీ అందరికీ తెలుసు. వారు చేసిన సేవల్ని నేనేం తప్పుపడట్లేదు. వాళ్ళకన్నా నేను చేసిన సేవలు ఏం తక్కువ అని ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన పరిస్థితి ఈరోజు ఏర్పడిందంటాను. మేము ఓట్లు వేయించలేదా? మేము ఎమ్మెల్యేని గెలిపించలేదా? మేము మీ ప్రభుత్వం ఏర్పడడానికి ఎటువంటి కృషి చేయలేదా? వాళ్ళు చేసిన కృషితో పోలిస్తే నా కృషి ఎక్కువని నా ఆలోచన చెప్తే వారికి ఇవ్వటాన్ని నేను ప్రశ్నించట్లేదు. దయచేసి గమనించండి. వారు కూడా పార్టీకి కృషి చేసిన వాళ్ళే. వారితో సమానంగానూ అంతమించు 6 నియోజకవర్గాల్లో నా బంధువులు ఉన్నారు, నా అభిమానులు ఉన్నారు, మా అన్నగారి అభిమానులు ఉన్నారు. మా కుటుంబానికి ప్రేమ పెంచే కుటుంబాలు వేలాదిగా ఈ పార్లమెంట్లో ఉన్నట్టు పరిస్థితిలో అహోరాత్రులు పొన్నూరు, పత్తిపాడు, గుంటూరు వెస్ట్, గుంటూరు ఈస్ట్, తెనాలి అన్ని నియోజకవర్గాల్లో రాత్రనక పగలనక కష్టపడి ఎమ్మెల్యేని గెలిపిస్తే మీరు మాకు ఇచ్చిన గౌరవం సున్నా. మనకి కానీ, మన బంధువులు కానీ, మన అనుచరులు కానీ, మన కార్యకర్తలకు కానీ ఈ ప్రభుత్వం చేసింది గుండి సున్నా అని చెప్పడానికి నాకెంతో బాధతో కూడా కొంత ఈ ప్రస్తావన చేయాల్సిన పరిస్థితి ఉంది. ఈ రోజున ఈ పరిస్థితి రావడానికి కారణం, మనమంతా ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకోవడానికి కారణం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన కింద ఉన్నటువంటి వ్యవస్థ. ఈ వ్యవస్థ
మనం చేసినటువంటి సేవల్ని ముఖ్యమంత్రి దాకా చేరనీయకుండా అడ్డుకొని మన సేవల్ని తృణప్రాయంగా తీసిపారేసి ఏ సేవలు గణనీయంగా చేయని వారిని హీరోలుగా చూపించి మనల్ని హీరోలుగా చూపించి పదవులన్నీ ఈ ఉన్నటువంటి వ్యవస్థ ముఖ్యమంత్రి గారు చుట్టూ తిరుగుతున్నటువంటి వ్యవస్థ ఇటువంటి పరిస్థితి మనకు కల్పించని తెలియజేయడానికి నేను చాలా చింతిస్తున్నాను. ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడల్లా అన్నా మీకు తప్పకుండా న్యాయం చేస్తాను, ఇదిగో వచ్చేసారి మీకు తిరుమల తిరుపతి దేవస్థానంలో మీరు సభ్యుడిగా వేస్తానని మాటిచ్చారు. కుదరలేదన్నా నెక్స్ట్ దాంట్లో వేస్తున్నారు, కుదరలేదన్నా మళ్ళీ నెక్స్ట్ అన్నారు. ఈ నెక్స్ట్ 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 చూసేసరికి 5 సంవత్సరాలు అయిపోయింది. ఇక్కడ మాకు అర్థమైంది ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళాలంటే చాలా కష్టం, మన బాధ చెప్పుకోవాలంటే కష్టం, మన కోరిక చెప్పుకోవాలంటే కష్టం. ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు మాట్లాడిన ఆత్మీయులు వచ్చిన మీ అందరికీ ఒక నిర్ణయాన్ని తీసుకొని ఆల్రెడీ వక్తలు చెప్పారు వారి అభిప్రాయాన్ని. మీ అందరి యొక్క ఆశీర్వాదంతో, మీ అందరి యొక్క సపోర్ట్ తోటి, మీ యొక్క బలంతో ఖచ్చితంగా ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుంటాం. అన్నయ్య నేను కలిసి ఆ నిర్ణయాన్ని సవినయంగా మీ అందరికీ తెలియజేస్తాం. మాకు మీరే అండ, మీ అండతోనే మేము రాజకీయంలోకి ఇన్ని సంవత్సరాలు 35 సంవత్సరాలు రాజకీయ చరిత్ర గుంటూరు పట్టణంలో ఉండి ఈరోజు కూడా మీ అందరి ఆదరణ అభిమానాన్ని చూరుకుంటున్నామంటే అది మీ యొక్క ఆశీర్వాదం, మీ అందరి యొక్క మా మీద ఉన్నటువంటి ప్రేమాన్ని మీ అందరికీ తెలియజేస్తుంది. మీ ప్రేమే మా రాజకీయ భవిష్యత్తు, మీ అండదండలే మా రాజకీయ భవిష్యత్తు. మేము రాజకీయంలో ఉన్నాము, ఉండాలి, మిమ్మల్ని అందరినీ జాగ్రత్తగా చూసుకోవడానికి మాకు రాజకీయంగా ఉండాల్సిన పరిస్థితి ఆవశ్యకత ఖచ్చితంగా ఉన్నాయని అందరికీ తెలియజేస్తున్నా. అన్నగారు మేము ముఖ్యులైనటువంటి ఆత్మీయులతోటి అతి త్వరలో సమావేశం అయ్యి వారికి మా నిర్ణయాన్ని తెలియజేసి మీ అందరూ ముందుకి మళ్ళా వస్తాం, మళ్ళీ చెప్తాం. ఏ నిర్ణయం తీసుకున్నా సరే మీ అండతో తీసుకుంటాం, మీ అండ దండలతో తీసుకుంటాం. మన శక్తి నిరూపిద్దాం, మన యొక్క బలాన్ని అందరికీ చూపించాల్సిన టైము ఆసన్నమైందని మేము తెలియజేస్తున్నాం. మన బలం ఈ రాష్ట్రంలో, ఈ గుంటూరు జిల్లాలో చూపించాల్సిన అవసరం వచ్చిందని నేను భావిస్తున్నాను. ఆ బలాన్ని మీ బలగంతో తప్పనిసరిగా రాబోయే ఎన్నికల్లో మనం ఒక నిర్ణయం తీసుకొని ముందుకెళ్లే పరిస్థితి తప్పనిసరిగా ఉంటుందని సవినయంగా తెలియజేస్తూ మీ అందరికీ కూడా చేతులెత్తి నమస్కారం చేస్తూ మీ అందరి ఎప్పుడు మీ ప్రేమ ఆత్మీయతలు మా కుటుంబం మీద ఇలాగే ఉండాలని కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ వేదిక ఉన్న పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం.